అయితే మనకి ఈ జియో పాలిటిక్స్‌తో పాటు హిందుత్వ మూవ్‌మెంట్ కూడా ఈ గత 15 సంవత్సరాల నుండి కొంచెం స్ట్రాంగ్‌గా వినిపిస్తున్న మూవ్‌మెంట్ అది. సో, అసలు ఎప్పుడు చూసినా కూడా మన ప్రపంచంలో, మన ఇండియాలో అందరూ హాయిగా ఉన్నా కూడా, ఇప్పుడు చైనాలో ఏమో సున్నీ ముస్లిమ్స్‌ని అతి దారుణంగా ట్రీట్ చేస్తారు. వేరే వేరే కంట్రీస్‌లో కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇలా మతాలు, జాతులకి సంబంధించి. కానీ మన ఇండియాలో మన దగ్గర చాలా కంఫర్టబుల్‌గా అన్ని మతాల వారు కొన్ని కొన్ని ఇష్యూస్ ఉన్నా మనం సామరస్యంగా ఉంటున్నాం. అయినా కూడా ఎప్పుడు మన ఇండియాలో ఒక మతానికి సంబంధించిన వారిని ఇబ్బంది పెడుతున్నాము అని ఎందుకు పోర్ట్రే చేస్తారు సార్? చూడమ్మా, ఇక్కడ నీకు ఇందాక మనం యుద్ధంలో 5th జనరేషన్ వార్ని మనం నడుపుతున్నాం. అవును. జనరల్గా ఏమనుకుంటారంటే ఇప్పుడు వార్ అంటే ఏదో ఆయుధాలతో కొట్టుకునేది ఒకటే కాదు. వారు అనేక రకాలైన వార్స్ ఉన్నాయి. అందులో బిజినెస్ వార్ ఒకటి. రైట్. ఓకే, ట్రంప్ మ్యాంగోస్ ఆపేసినట్టు ఇటువంటి డిస్టర్బెన్సెస్ ఉన్నాయి ఇక్కడ అని అంటే ఏదైనా ఇండస్ట్రీ ఇక్కడికి పెట్టుబడి పెట్టడానికి వస్తాడా? ఆలోచిస్తాడు. రైట్. సో ఇది అక్కడ దీన్ని నెరేటివ్ వార్స్ అంటారు. ఒక నెరేటివ్ను సృష్టిస్తారు. ఇక్కడ హిందువులు ముస్లింలని ఇది చేస్తున్నారు. ఏడ చేస్తున్నారమ్మా? ప్రతిసారి వాళ్ళే మన వీటిల మీద రాళ్ళు వేస్తుంటారు. అండ్ సర్పంచ్ జుదా అంటుంటారు, జిహాద్ అంటుంటారు. హిందువులు బాధపడుతున్నారా, ముస్లింలు బాధపడుతున్నారా ఇక్కడ? సార్ అదే సార్ ఇక్కడ పాయింట్. ఇప్పుడు మన ఆపరేషన్ సింధూర్లో కూడా సోఫియా ఖురేషి గారు వెళ్ళారు అక్కడ పాకిస్తాన్ మీదకి. అదే సమయంలో ఒక జ్యోతి మల్హోత్రా లాంటి వాళ్ళు పాకిస్తాన్కి హెల్ప్ చేయటం, అసలు ఇక్కడ మన భారతదేశంలో మతం అనేది. అమ్మాయి నీకు ఒక చిన్న విషయం చెప్తాను నేను. అన్ని రకాల వాళ్ళు అన్ని మతాల్లో ఉంటారమ్మా. అన్ని రకాలు. ఇప్పుడు మొట్టమొదట భారతదేశానికి సెల్యూకస్ వచ్చాడు. సికందర్, అదే సికందర్ ద గ్రేట్ అంటారు కదా, అదే అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన సికందర్ అంటారు. ఓకే, ఆయన భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చినటువంటి వాడేవాడమ్మా అంబి. పురుషోత్తముడితో ఆయనకున్న వైరానికి వీడితో కలిసి అంబి పురుషోత్తముడితో యుద్ధం చేశాడు. అవునా? అండ్ మీర్ జాఫర్ పేరున్నావా? ఇన్లా. మరి చరిత్ర తెలుసుకోమనేది అదే. కల్కటా ఆంగ్లేయులు భారతదేశంలో కాళ్ళు నూకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ మీర్ జాఫర్ గాడు. వాడు కల్కటా బెంగాల్ కింగ్ దగ్గర సైన్యాధిపతి. వాడితో ప్లాసీ యుద్ధం విన్నావా? ప్లాసీ యుద్ధం జరిగింది ఇదే. ఈ మీర్ జాఫర్ 30,000 మంది సైన్యంతో మీర్ జాఫరు, 3,000 మంది సైన్యంతో రాబర్ట్ క్లైవ్. ఎవరు గెలవాలి చెప్పు నాకు? అంటే ఇప్పుడు 30,000 సైన్యం ఉన్న వాళ్ళు గెలవాలి కదా. అవును. మరి రాబర్ట్ క్లైవ్ ఎట్ట గెలిచాడు? ఓకే, మీర్ జాఫర్ అమ్ముడిపోయాడు అంతేగా. నిన్నటికి నిన్న మన ఉపరాష్ట్రపతి ఒక ఆయన ఉన్నాడు, తెలుసా మీకు? హమీద్ అన్సారీ. తెలుసా, విన్నారా? హమీద్ అన్సారీ ఉపరాష్ట్రపతిగా ఉన్నాడు. ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ వల్ల మన 26 సిఐఏ మన ఎన్ఐఏ ఏజెంట్స్ దొరికిపోయి చనిపోయారు. సో ఇలాంటి వాళ్ళు అంటే ఈ దేశానికి అది కొత్త కాదు. జయసింహుడు, మీర్ జాఫరు, అంబి, హమీద్ అన్సారీ. ఇక్కడ పత్రికా విలేకరులు లేరు? బర్కాదత్ పేరున్నావా? మన కార్గిల్ యుద్ధం అప్పుడు ఆమె లైవ్ కవర్ చేసేది. దానివల్ల పాకిస్తాన్కి ఎవరెక్కడెక్కడ ఉన్నారు, ఏమేం చేస్తున్నారు అనే సంగతి తెలిసేది. ఓకే. మరి ఈరోజు జ్యోతి మల్హోత్రా ఒకటే కాదు, జ్యోతి మల్హోత్రాతో మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రా ఒకటి వాళ్ళల్లో, 3
సిక్కులు ఉన్నారు, మ్మ్. 7 ముస్లిమ్స్ ఉన్నారు.